Zephaniah chapter 3 verse 13. జెఫన్యా 3:13. ఇశ్రాయేలీలో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధం ఆడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు పాపము, అబద్ధము, కపటము. పాపము, అబద్ధము, కపటము వాళ్ళ దగ్గర ఉండదు. The remnant of Israel, the children of Baruch Adonai, the people who say they love God, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న వారు ఖచ్చితంగా ఈ మూడు విషయాలు ఉండాలి. నో పాపం, నో కపటం, నో అబద్ధం. In English, it's different. No unrighteousness means no sin. No lies, no abaddam. Nor shall a deceitful tongue, no kapatamaina నాలుకలు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి ఉండేట్లాగా God does not like. Because if you read Psalms 91 verse 1, కీర్తనలు 91:1. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. he who dwells in the secret place, it's a condition, it's an option. He who dwells, ఒకవేళ ఉంటే, he who dwells in the secret place, this person shall abide under the shadow of the Almighty. ఈ ప్లేస్ ఏంటి? ఎక్కడ ఉంది ఈ ప్లేస్? ఇట్స్ అవర్ హార్ట్. నో అబద్ధం, నో కపటం, నో పాపం. లార్డ్ మనకి చెప్పింది ఏంటంటే ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని మీరే ఎగ్జామిన్ చేసుకోండి. ఉందా? వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? సైలెంట్గా ఉండిపోదాం. నిజం చెప్తే తిడతారు, అబద్ధం చెప్పేద్దాం, ఫ్లాటరింగ్ చేసేద్దాం. ఇక్కడ సామ్ 91లో ఏమేమి విషయాలు రాస్తుందో, తెగులు, టెర్రర్స్, ద ఫ్యామైన్, ద పెస్టిలెన్స్, ద సిక్నెసెస్, ది యారోస్, ఆల్ దీస్ థింగ్స్ one person can stop. That is you. That is us. మహోన్నతుడు ఇక్కడ ఉన్నారు కనుక, హార్ట్లో ఉన్నారు కనుక, లేదు అంటే ఉండాలంటే ఈ ముఖ్యంగా ఇది మూడు దేవుడు ఇష్టపడడు. దిస్ షుడ్ బి ఇన్ క్యాప్స్ రిటన్ హియర్. నో పాపము, నో అబద్ధము, నో కపటము. 7 days ఉండొచ్చు. నిర్ణయం మీరు తీసుకుంటే ఆపచ్చు. ఏ తెగులు నీ సమీపముగా రాకుండా ఆపచ్చు. దానివల్లే Psalm 91:1 he who dwells అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఒకవేళ ఉంటే, you who live in shelter of Elyon, who spend your nights in the shadow of Shaddai. Sunday message was very clear. 7 steps in the protection of God. 7 steps. If anybody knows the 7 steps, ఆ 7 steps తెలుసుకుంటేనో దాని ప్రకారంగా జీవించగలుగుతాం. జీవిస్తే ప్రివిలేజ్ ఏంటి? ప్రొటెక్షన్. కనిపించలేనిది చాలా ఉన్నాయి, దాంట్లో నుంచి మనకి ఖచ్చితంగా ప్రొటెక్షన్ అవసరత ఉంది. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ద 7th step, యూ షుడ్ నో అబౌట్ గాడ్ ద ఫాదర్. హూ ఇస్ హీ? ఆయన ఎవరు? తండ్రి ఎవరు? ఆయనకి గుణ లక్షణాలు ఏమి ఆయనకి ఇష్టము? ఆయన ఎలాగ పని జరిపిస్తారు? గాడ్ ద సన్ ఎవరు? గాడ్ ద హోలీ స్పిరిట్ ఎవరు? ఇది ఖచ్చితంగా తెలిసాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్పించారు. ఆయన కమాండ్ చేస్తారు, పలుకుతున్నారు. కుమారుడు ఏం చేస్తున్నారు? ఆ వాక్కును తీసి బయలుదేరుతున్నారు.
పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారు? జరిపిస్తున్నారు. బయలుదేరడం, జరిపించడం. ఆయన ఒక్కరే చెప్పగలుగుతారు ఇది తప్పు, ఇలాగ చెయ్యొద్దు. మెయిన్ థింగ్ ఇస్ వీళ్ళు ఎవరు, వీళ్ళకి ఏం కావాలి, నేను దాని ప్రకారంగా ఉన్నానా లేదా. ఫస్ట్ వర్స్ గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి టంగ్స్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది మీరు మాట్లాడుతున్నారంటే చాలా మంది చేయలేకపోవచ్చు. లార్డ్ ఒక క్వశ్చన్ అడిగారు, మీరు టంగ్స్ మాట్లాడుతున్నారు బాగానే ఉంది, టంగ్స్ మాట్లాడిన తర్వాత, భాషలో మాట్లాడిన తర్వాత ఎంతమంది బూతులు మాట్లాడుతున్నారు, అబద్ధాలు ఎంతమంది చెప్తున్నారు, కపటమైన నోరు పెట్టుకుని ఎంతమంది మాట్లాడుతున్నారు. మరి అప్పుడు మాట్లాడింది టంగ్సేనా లేదా నీ సొంతంగా మాట్లాడుకుని వెళ్ళిపోయావా? కొందరు నేను ఎక్కువ టంగ్స్ మాట్లాడేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు అంటారు. నిజమేనా? అది హోలీ స్పిరిట్ గాడే మాట్లాడారా? లార్డ్ మనకి నేర్పించుకుంటూ వచ్చారు. హోలీ స్పిరిట్ గాడ్ వచ్చిన తర్వాత నీ జీవితం మామూలుగా ఉండదు అని చెప్పుకుంటూ వస్తారు. పాపం గురించి, నీతి గురించి, జడ్జ్మెంట్ గురించి. ఇది తప్పు, ఇలా వద్దు, ఇలా మాట్లాడక, నువ్వు ఇలా మాట్లాడిసేవు, క్షమాపణ వెళ్ళి అడుగు. నువ్వు చెప్పే వరకు ఆయన ఊరుకోరు. కానీ ఒక వ్యక్తికి చాలా కఠినమైన మనసు అయిపోయి నేను చెప్పను, నేను చేయను అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండగలుగుతారా? అప్పుడు విన్న వాక్యం అక్కడ వ్యక్తికి పనిచేస్తుందా? తండ్రి ఉండగలుగుతారా? మరి ఏ భ్రమలో ఉన్నాం మనం అప్పుడు? ఎవరు నివాసం చేస్తున్నారు మనలో? నేనెక్కడ నివాసం చేస్తున్నాను? తండ్రి ఒక స్థలంలో ఉండమంటే నేను ఇంకో స్థలంలో ఉంటే తండ్రి ఎలా నాకు సహాయం చేయగలుగుతారు? ఇదే కదా ఆలోచించమంటున్నారు. Psalms 19 verse 14 ఇది లార్డ్ ఎంఫసైజ్ చేసుకుని వచ్చారు. కీర్తనలు 19వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ఎప్పుడు విమోచకుడు అవుతున్నాడు దేవుడు? ఎప్పుడు రాక్ గా మాట్లాడుతున్నారు? ఎప్పుడు? వెన్ విల్ హీ బి a redeemer? మనం పలికేస్తున్నాం, రిడీమ్ మీ లార్డ్, డెలివర్ మీ లార్డ్, సేవ్ మీ లార్డ్, ఈ కష్టం నుంచి నన్ను బయట తీసుకుని అని చెప్పి బాగుంది. కానీ ఎప్పుడు? రెండు అంశాలు ఇక్కడ చూస్తున్నాం. రెండేంటి? నా హృదయ ధ్యానము, నా నోటి మాట. చాలా వరకు నా నోటి మాటలు నాకు కరెక్ట్ గానే అనిపిస్తుంది. మళ్ళా దానికి ఒక జస్టిఫికేషన్ కూడా ఇవ్వగలుగుతాను. నేను ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, నేను ఎందుకు మాట్లాడానంటే కోపంగా మాట్లాడేశాను, నేను దుఃఖంతో మాట్లాడేశాను, నేను అలాగ అనుకోలేదు ఇలాగ అవుతాదని, నేను ఈ ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. ఇవన్నీ దేవుడు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, నీ హృదయంలో ధ్యానిస్తున్నావు కనుక నీ నోరు మాట్లాడింది. హృదయాన్ని నిండిందే కదా నోరు పలుకుతుంది. నీ హృదయంలో ఒక తప్పు విషయం మీద ఫోకస్ పెట్టేవనుకో, అది మెల్లిగా దురాశ గర్భం ధరించి పాపం పక్వమై అవుతుంది. చివరికి వచ్చేది మరణం. Psalms 91 verse 1 he who dwells అని చెప్పి రాస్తుంది. అంటే ఇఫ్ యు డ్వెల్, నివాసం చేస్తే. కీర్తనలు 91వ అధ్యాయము 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించు వాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. వాడే అని చెప్పి ఒక కండిషన్ వచ్చిన తర్వాత ఈ క్వశ్చనే కదా మనం అడగాలి. ఇవాళ నుంచి 7th డే వరకు ఈ క్వశ్చన్ అడగండి. నివాసం చేసిన వాడికే ఈ ప్రివిలేజెస్. నివాసమే నేను చేయలేనప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు కదా. ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? మీ చుట్టూ ఉన్న మనుషులు ఎలాగున్నారని చెప్పి దేవుడికి ఆ లెక్క అడగరు. నీతో మాట్లాడుతున్నారు కనుక నిన్నే అడుగుతారు. నాకు ఎందుకు కోపం వచ్చిందంటే, నేను ఎందుకు అబద్ధం మాట్లాడానంటే, నా నోటంట ఎందుకు కపటమైన మాట్లాడ వచ్చిందంటే, ఇవన్నీ దేవుడికి లెక్కలేదు, నేను అడుగుతానంతే అని చెప్పి ఒక వ్యక్తి గురించి మనకి ఎగ్జాంపుల్ చూపించారు. యోసేఫ్. యోసేఫ్ గురించి మనం చూద్దాం. లెట్స్ గో టు Psalms 105 verse 19 first.
కీర్తనలు 105 అధ్యాయము 19 వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఇది మర్చిపోకుండా ఉంటే యూస్ఫుల్ గా ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? యెహోవా వాక్యము నన్ను టెస్ట్ చేస్తాదని. మీరు తీసుకున్న డెసిషనే కదా మీకు టెస్ట్ వస్తుంది. మరి ఎన్నిసార్లు నేను డెసిషన్ తీసుకుంటున్నాను, ఎన్నిసార్లు నాకు టెస్ట్ వచ్చింది, ఎన్నిసార్లు నేను సఫలమయ్యాను, ఎన్నిసార్లు ఆయనకి ఓటమి నేను తీసుకుని వచ్చాను. మరి దేవుడు యోసేఫ్కి ఇచ్చిన వాగ్దానం ఒకటవుతే ఆ వాగ్దానికి సంబంధించిన విషయాలు జరిగిందా? అతను బాలుడుగా ఉండేటట్టు దేవుడు అతనికి దర్శనం ఇచ్చారు. సూర్యుడు, చంద్రుడు, తారలు అవన్నీ వచ్చి ఆయనకు మొక్కుతున్నాయని. ఇది కాకుండా వీట్, గోధుమ కూడా కొన్ని మొక్కుతున్నాయని చెప్పి ఆయనకి మొక్కుతున్నాయి. బౌయింగ్ టు హిమ్. ఆ దర్శనం వచ్చింది వాస్తవమే, కానీ దర్శనానికి జరిగిన సంఘటనలకి ఎక్కడన్నా కొంచెమైనా సిగ్నిఫికెన్స్ లేకపోతే సిమిలారిటీ ఉందా? అదే లార్డ్ నేర్పించారు మనకి. ఏం జరిగింది ఆయనకి? ఏ కపటం లేకుండా అన్నయ్యల మధ్యలో తిరిగాడు. కపటం లేని వ్యక్తి దుర్మార్గుల మధ్యలో తిరిగాడు. ఏం తెలియకుండానే వచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒక పుట్లో వేశారు, ఒక గొయ్యిలో వేశారు. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. లార్డ్ దానికి వివరించి చెప్పారు, ఆ గొయ్యి మీరు అనుకున్నట్లా కాదు, అది విల్డర్నెస్, అది ఒక ఫారెస్ట్. ఇప్పుడు మీరు బయట చూస్తే మీకు ఏదైనా కనిపిస్తుందా? చీకటే కనిపిస్తుంది, వర్షం సౌండ్ వినిపిస్తుంది, కానీ అడవిలో మృగాల సౌండ్ వినిపిస్తాయి. అలాంటి గొయ్యిలో పడిశారు. ద వర్డ్ కేమ్ టు టెస్ట్ హిమ్, ఎగ్జామిన్ చేయడానికి. ఇతను కంప్లైంట్ చేస్తున్నాడా, మరి ఏదైనా చేస్తున్నాడా, లేకపోతే దేవా నువ్వు మాత్రం ఉంటే నా జీవితం లేదు జరగదు కదా అని చెప్పి శనిగాడా, గొనిగాడా, కోపం తెచ్చుకున్నాడా, వాళ్ళ అన్నయ్యల మీద పగ, కోపం, ప్రతీకారం ఏమైనా తెచ్చుకున్నాడా? లేదు. అక్కడ పాస్ అయిపోయాడు. ఈ క్వశ్చన్ లార్డ్ మనల్ని అడగమన్నారు. నీ పరిస్థితి తారుమారయ్యేటట్టు నువ్వు ఎవరి మీద నింద వేస్తున్నావా? నీ వల్లనే నేను ఇంక మీట రాను, నీ వల్లనే నేను ఇంక మీట ఇది చేయను, నీ వల్లనే బైబిల్ ముట్టుకోను, నీ వల్లనే నేను ఇలా చేశాను, నీ వల్లనే నేను ఇలాగ తయారైపోయాను, నువ్వు ఆ రోజు పలికే చూసావా, అందుకే ఆ కోపం నాలో ఉండిపోయింది. ఇలాంటి ఏదైనా ఉండొచ్చు. లార్డ్ నిన్ను ఎగ్జామిన్ చేస్తున్నారు, నిన్ను టెస్ట్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు బ్లేమ్ గేమ్? ఎందుకు మిగతా వాళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నావు? పరిస్థితి బాగలేదా? దేవుడికి తెలుసు. నా దగ్గర ప్రాఫిట్స్ ఎవరు రాలేదు, ప్రీస్టులు ఎవరు రాలేదు, నా కొరకు ఎవరు ప్రార్థన చేయట్లేదు, నేనంటే ఎవరు పట్టిపే లేదు, నాకు చూసి మర్యాద ఇవ్వట్లేదు, నించోవట్లేదు. ఇలా మాట్లాడారు, నా వెనకాల మాట్లాడేశారు. ఎంత ధైర్యం! నేను ఎంత మంచి చేశాను, నా వెనకాల మాట్లాడారు. దేవుడి చిత్తం లేకుండా నీ దగ్గర రాదు. వచ్చిందంటే లార్డ్ అతను ఏం చేస్తున్నాడో అతను తెలియకుండా చేస్తున్నాడు, అతన్ని క్షమించండి. లేదా లార్డ్ నేను చూడలేదు, నేను వినలేదు, నాకు తెలీదు, ఇది నా పని కాదు అని చెప్పి లార్డ్ జోసెఫ్ గురించి మనకు నేర్పించారు. నువ్వు తీసుకున్న డెసిషన్ మీదనే నీకు టెస్ట్ వస్తుంది. లార్డ్ ఒక విషయం చెప్పారు, కుటుంబంలో ఒక్క వ్యక్తి స్ట్రాంగ్గా ఉంటే చాలు. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి నువ్వే ఉండొచ్చుగా. నువ్వు ఎందుకు నీ హస్బెండ్ లేకపోతే నీ వైఫ్ లేకపోతే నీ పిల్లలు, నీ పేరెంట్స్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి నువ్వు ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఒకవేళ ఆ వ్యక్తి ఇవాళ స్ట్రాంగ్గా ఉండొచ్చేమో. నీ లక్ష్యం ఏముండాలి? నేను ఇతని లాగా స్ట్రాంగ్గా ఉండాలి, ఇతని కన్నా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ అంటే ఏం లేదు, ఆ 3 లక్షణాలు దేవుడు కోరుకుంటున్నారు. నో పాపం, నో అబద్ధం, నో కపటం. ఆ వ్యక్తి నువ్వు ఉండాలి అని చెప్పి ఇవాళ డెసిషన్ తీసుకోండి. లేదా మీ ఇంట్లో ఇంకో వ్యక్తి స్ట్రాంగ్గా ఉంటే నేను ఇతనికి సపోర్ట్గా ఉండాలి, నేను ఇతనికి స్ట్రాంగ్గా ఉండాలి,
నేను ఇతనికి మేలు చేయకపోయినా నేను ఇతనికి కీడు చేయకూడదు. జోసెఫ్ ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎందుకు చెప్తానంటే, దేవుడు చూపించింది దగ్గర కూడా ఏం జరగలేదు. షాల్ బి రీడ్ ఫ్రమ్ 17 to 22 వర్సెస్. కీర్తనలు 105వ అధ్యాయము 17వ వచనం. మీరందరూ చదవాలని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ప్లీజ్ హోల్డ్ ఆన్. అంటే ఒక మంచి పని జరగడానికి ఒక వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా పంపిస్తారు. జోసెఫ్ కి చెప్పడం ఒకటి, కానీ ఎలాగ వెళ్ళాడు? ఒక బానిసుడిగా వెళ్ళాడు. లార్డ్ చెప్పారు కదా, ఒక గొయ్యిలో పడిశారు. తర్వాత ఇష్మాయిల్ కి ఒక బానిసుడిగా అమ్మడం చేయడం జరిగింది. వాళ్ళేం చేశారు? ఐగుప్తు దేశానికి ఒక బానిసుడిగా అమ్మారు. బానిసుడికి దాసుడికి చాలా డిఫరెన్స్ ఉంది. బానిసుడికి శాలరీ ఉండదు, వర్క్ టైం లిమిట్ లేదు. యజమాని ఏం చెప్తే అదే జరుగుతుంది. నీకు అది జరుగుతుందేమో చూసుకోండి. నీ మీద నింద, అవమానము, దుఃఖము, బాధ, ఒత్తిడి, ఫైనాన్షియల్ క్రైసిస్, హెల్త్ క్రైసిస్ ఏదైనా ఉండొచ్చు. అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు, నేను ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాను, నేను చెప్పిన మాట విను అని చెప్పి. ఓకే అని చెప్పిన తర్వాత దాన్ని పట్టుకునే కదా మనం వెళ్ళాలి. ఇక్కడ బానసుడు తర్వాత ఏమైంది? చేయలేని తప్పు, నేరం ఆయన మీద వచ్చింది. కానీ దానికి ముందు వాక్యం వచ్చింది, టెస్ట్ చేసింది. వర్డ్ వచ్చింది, టెస్ట్ చేసింది. రమ్యమైనది, సుందరమైనది. ఆయన ముందు నుంచి కావాలనిసి రచ్చ కొడుతూనే ఉండేది ఆ స్త్రీ. అలాంటిది ఈ లోకం విషయంలో ఏంటది నిన్ను రచ్చ కొడుతుంది? దేనికి నువ్వు బానిసుడు అయిపోయావు? దేనికి నువ్వు ఇవ్వలేకపోతున్నావు? అది ఫోన్ అడిక్షన్ అవ్వండొచ్చు, లేదా మూవీస్ అవ్వండొచ్చు, ఒక గేమ్స్ అయి ఉండొచ్చు, బూతులు అయి ఉండొచ్చు, ఈగో అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కదమ్మా. ఇక్కడకు టెస్ట్ వచ్చింది ఇతనికి. ఇతను అన్ని విషయంలో పాస్ అవుతూ వచ్చాడు. ఏ మాత్రం ఎక్కడ పాపం చేయలేదు, అబద్ధం మాట్లాడలేదు, కపటం లేకుండానే ఉండిపోయాడు ఆయన. అందుకే ఈ వర్స్ మనం చదువుతున్నాం వాళ్ళ. కెన్ యూ కంటిన్యూ? Verse 19. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేనివాడు అతని విడుదల చేసెను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను. రాజు వచ్చాడు. మనక్కడ ఒకరు రాజాది రాజు ఉన్నారు, మెలఖాం లకీం. నాకు రాజు ఎవరు? నా సమస్యలా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల? యాక్చువల్గా సమస్యలే నాకు రాజుగా ఉండిపోయింది. ఎందుకంటే నాకు సమస్యలు కనిపిస్తున్నాయి, సమస్యలు వినిపిస్తున్నాయి, సమస్యల్ని ధ్యానం చేస్తున్నాను కనుక అది నాకు రాజు అయి ఉంది. ఈ రాజు భయంకరమైన ఒత్తిడి చేస్తున్నాడు నా మీద. నా వల్ల అవ్వదు, నువ్వు ఓడిపోయావు, నువ్వు మరలా ఎందుకు తిరిగి వెళ్తావు, నీ లైఫ్, నీ బ్రతుకు చూసావా, దేవుడు నిజంగా ఉంటే నీకు ఈ కష్టాలు రావు కదా. అబద్ధాలు చెప్తాడు ఆ రాజు. నేను ఎలాగిన దేవుడి దగ్గర తీసుకెళ్లకుండా ఆపడానికే వాడు ప్రయత్నిస్తాడు. కానీ మనకి రాజాది రాజా, ఆ కింగ్ ఆఫ్ కింగ్స్ దూరం నుంచి చెప్పి వాడి మాటలు నమ్మక, వాడు అబద్ధాలు చెప్తున్నాడు. ఒక్క అడుగు ముందు వేయి, నేను చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాను. లార్డ్ ఏం చెప్పారంటే, నీకు సమస్యలు ఉందే అనుకుందాం, తీరలేని సమస్య, సమస్య డామినేట్ చేస్తుందా, సమస్య మాటలు నీకు ఎక్కువ వినిపిస్తుందా, లేదా ద మోస్ట్ హై గాడ్ అని చెప్పి నువ్వు పలుకుతున్నావా? మహోన్నతుడు నా దేవుడు, మహోన్నతుడు అని పలుకుతున్నావా? ఇది ఎక్కువగా ఉంది నీ లైఫ్ లో. సామ్స్ 1 మరలా ఒకసారి చదువుదామా? కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనం. Psalms 91 verse 1. మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను
విశ్రమించువాడు. నేను మహోన్నతుడి దగ్గర ఉంటేనే, ఆ డ్వెల్లింగ్ ప్లేస్ లో ఉంటేనే నేను చెప్పగలుగుతాను, కానీ లేను. ఎందుకంటే నా మహోన్నతుడు ఇప్పుడు దేవుడు కాదు. నా మహోన్నతుడు నా సమస్యలు. నా మహోన్నతుడు నేను ఏం చూసి నేను పలుకుతున్నానో అదే నాకు మహోన్నతంగా కనిపిస్తుంది. మీరు ఏం పలుకుతున్నారో అదే నీ మీదకి వస్తుంది. సిమ్టమ్స్ అంటే ఏంటి తెలుసా? తుమ్మితే ఒక సిమ్టమ్, కోల్డ్ చేసిందేమో సిమ్టమ్స్. నీ సిమ్టమ్స్ అనేది చెయ్యి కాలు నొప్పి, లార్డ్ అది కూడా చెప్పారు. చికెన్ గునియా అంటే మీరు సిమ్టమ్స్ తెలుసుకుంటారు. నా చెయ్యి నొప్పి, కాలు నొప్పి, కీళ్ళు నొప్పి, తల నొప్పి, బాడీ పెయిన్స్, ఫీవర్ తగ్గట్లేదు, ఇవి భలే గుర్తు పెడుతున్నారు కదా. అది చూసిన వెంటనే మనకేం చెప్పాలనిపిస్తుంది? చికెన్ గునియా ఏమో, రన్నింగ్ నోస్ ఏమో, కాఫ్ ఏమో, ఫీవర్ ఏమో. మరి అలాంటప్పుడు ఆ సిమ్టమ్స్ నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. నీ సమస్య నీకు కనిపిస్తుంది, నీ అనారోగ్యం నీకు కనిపిస్తుంది, నీ ఆర్థిక పరిస్థితి నీకు కనిపిస్తుంది, వినిపిస్తాయి. అది ఎక్కువ కేకలేసి వినిపిస్తాయి నీకు. ఎందుకంటే నీకు దేవుడు మాటలు నీకు వినిపించకూడదు. నాకు నా సమస్యలు గట్టిగా వినిపిస్తుంది కనుక దేవుడు వాక్యం నేను పలకలేకపోతున్నాను. అందుకే లార్డ్ మనందరికి ఒక విషయం నేర్పించారు. ఇది ఎంతమంది చేశారో అని అడగడానికి ఒక ప్రశ్న. మీ సమస్యని చూసి ఫస్ట్ రాయండి. ఏంటి మిమ్మల్ని పీడిస్తుంది, ఏంటి మీకు ఒత్తిడి తీసుకొస్తుంది, అది రాసుకోండి. ఆ సమస్య ఏంటో అని మీరు తెలుసుకున్న తర్వాత గట్టిగా కేక వేసి చెప్పలేరా మీ సమస్యలతో? సమస్య నువ్వు కాదు, నాకు సమస్య నా దేవుడు మహోన్నతుడు. దేవుడి చిత్తం లేకుండా ఇది నా జీవితంలో రాదు అన చెప్పచ్చు. లేదా సమస్య నేను నీకు సమస్యగా ఉంటాను, ఇంతకాలము నేను చేసిన తప్పుల వల్లే ఇది నా మీదకు తెచ్చుకున్నాను, ఎప్పుడు నేను గ్రహిస్తున్నాను ఇంక మీట నీ దగ్గరికి నేను రాను, నువ్వు ఎవరో నాకు తెలీదు చెప్పచ్చుగా. ద మోస్ట్ హై గాడ్ ఇస్ మై సీక్రెట్ డ్వెల్లింగ్ ప్లేస్. నాట్ గోయింగ్ టు బి అఫ్రైడ్. లో ఇఫ్ గాడ్, నేను భయపడను, నేను జడిగను, యెహోవా నాకు తోడై ఉన్నారు. మహోన్నతుడే నాకు గొప్పవాడు, ఆయనే నా నివాసం స్థలం చెప్పిన తర్వాత నీ సమస్యల గురించి నువ్వు ఎవరికి చెప్పకూడదు కదా. నాకు ఇంకా ఈ సమస్య ఉంది, ఇలాగుంది, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా పలుకుతున్నారు అని చెప్పి పలకకూడదు కదమ్మా. ఇవాళ నిర్ణయం తీసుకోండి, ఇంకా మీట నేను పలకను, ఇంకా మీట ఎదురు చూడను. నా దేవుడికి తెలుసు నా సమస్య కాదు, నా దేవుడే మహోన్నతుడు. సమస్యతో మాట్లాడండి. ఐ బిలాంగ్ టు గాడ్, ఐ బిలాంగ్ టు జీసస్, నాట్ టు యూ. 1 Peter 3rd chapter from 10 to 12. మొదటి పేతురు 3వ అధ్యాయము 10వ వచనం నుండి 10 నుండి 12 వరకు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. Amen. Please continue. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగానున్నది. క్లియర్ గా రాస్తుందండి. మొత్తానికి సేమ్ కపటం, అబద్ధం, పాపం, ద్వేషం, చాటులు, కంప్లైనింగ్, ఇప్పుడే రైన్ రావాలా, ఇప్పుడే పంక్చర్ అయిపోవాలా, ఆయన చిత్తం లేకుండా ఏం జరగదు, ఆయనకు అన్ని తెలుసు. సమస్యల గురించి దయచేసి భయపడొద్దమ్మా. నా దేవుడు నాకు తోడై ఉన్నారు. నేను దేవుడికి తోడుగా ఉండాలి కదా. ఇఫ్ యు ఆర్ అబైడింగ్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై, మీరు మహోన్నతుడన ఛాయలో ఉన్నారంటే, నివాసం చేశారంటే, then no matter how big your problem is, it will not appear to be your problem. ఆ సమస్య ఎంత పెద్దదైనా సరే ఆ సమస్య మీకు పెద్దదిగా కనిపించదు. బికాస్
ఇట్ కెన్ నాట్ కమ్ నియర్ యూ. ఇక్కడ పెనిట్రేట్ అవుతేనే కదా ప్రాబ్లం. అక్కడ ఉంది, నాకు కనిపిస్తుంది, అక్కడ ఉంది, నాకు వినిపిస్తుంది, ఇక్కడ లోపల రానలేకపోతుంది. ఎందుకు? లోపల నా మహోన్నతుడు ఉన్నాడు, సర్వోన్నతుడు ఉన్నాడు. ఆయన వాక్కు నాకు వినిపిస్తుంది. భయపడక, జడీక, నేను ఉన్నాను. ఓకే లార్డ్, షూర్ షూర్. చుట్టూ నా సమస్య, భయపడక, మాట్లాడక, మాటలు మాట్లాడక, కంప్లైంట్ చేయబాక. లార్డ్ శ్రీను, ఇటు వెళ్ళు, పలక్క, ఇలాగ వెళ్ళు, ఇది చేయబాక, మౌనం పాటించు, ఏం చేయబాక, నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఇది కేకలు వస్తుంది, నీకెవరు లేరు, ఓడిపోయావు, అయిపోయావు. వీళ్ళు ఎలాగే మాట్లాడతారు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది కదా, వాళ్ళకి తెలుస్తుంది. నీ ప్రాబ్లమ్సే పెద్దది, అన్నీ వినిపిస్తుంది. నా దేవుడి చిత్తం లేకుండా ఇన్న వరకు రాదు. నేను ఉంటాను. లార్డ్, మీరు మాత్రం మీ సన్నిధిని తీసేయద్దు నా దగ్గర నుంచి. మీ పరిశుద్ధ ఆత్మ దేవుడు నా దగ్గర నుంచి తీసేయద్దు. నేను శుభ్రంగా పెట్టుకుంటాను, ఈ ఆలయంని నేను శుభ్రంగా పెట్టుకుంటాను. నా కంటితో నేను నిబంధన చేస్తాను. నా ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. నా హృదయ ధ్యానం, నా నోటి మాట నీ దృష్టికి అంగీకారంగా ఉంటుంది అని చెప్పి, ఆ సమస్య నీ దగ్గర రాదు. ఒకవేళ అది చేయకపోతే యువర్ ప్రాబ్లమ్స్ విల్ అపియర్ టు బి సో గ్రేట్. నీ సమస్యలు నీకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. నువ్వు సమస్యల గురించి మాట్లాడతావంటే మహోన్నతుడు లేడు, ఆయన ఛాయలో నువ్వు నివాసం చేయట్లేదు. నువ్వు సమస్యని డిఫెండ్ చేస్తున్నావు కనుక, సమస్యని డిఫెండ్ చేయకుండా నువ్వు దేవుడు వాక్యాన్ని నువ్వు పలుకుంటే లేవనుకో, దాని ప్రకారంగా జీవించాలి. మెయిన్ థింగ్ పలకడం అంటే జీవించడం. నా భాషలో జీవించావంటే సమస్యలు పెరగచ్చేమో, కానీ ఒకానొక సమయం అది నోరు మూసుకుని సాష్టాంగా నీ దగ్గర వచ్చి, నీ దగ్గర నేను ఉండలేకపోతున్నాను, వెళ్ళవలసిందని చెప్పి మోకరించి వెళ్ళిపోతుంది. ఇది జరుగుతుంది, జరిగింది, జరిగిన విషయమే దేవుడు మాట్లాడుతాడు. నిన్న, నేడు, ఇవాళ, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారరు. నువ్వు డెసిషన్ తీసుకుంటే బాగుంటది. చాలా మంది వాళ్ళ నోటితో లార్డ్ అనే పలుకుతున్నారు, కానీ హార్ట్ ఇస్ ఫార్ అవే. థాట్స్, దేవుడికి ఉన్న థాట్స్ కి మీ థాట్స్ కి కొంచెం కూడా కనెక్షన్ లేదు. అందుకే మహోన్నతుడు నివాసం చేయట్లేదు. మీరు ఏదైతే సమస్యలు డిఫెండ్ చేస్తున్నారో ఆ సమస్యలు నివాసం చేస్తుంది. ఇప్పుడు కూడా ఆలస్యం లేదు, నాకు తెలుసు. ఒక్క వ్యక్తి మీరైతే, ఆ ఒక్క వ్యక్తి మీరైతే ఎంతో మందిని కాపాడచ్చు. దయచేసి మాథ్యూ 7:21-23 ఉన్న వర్సెస్ లో మాత్రం మనం మిగలకూడదు. ప్రభువా ప్రభువా అని చెప్పిన వ్యక్తిలో మీరు మిగిలిపోకండి. మీరెవరో నాకు తెలీదు అన్న వ్యక్తిలో మిగిలిపోకండి. వాక్యం మిమ్మల్ని చూసి, ఈ వ్యక్తి నాకు ఎవరో తెలుసు, ఈ వ్యక్తి ఎవరో నాకు తెలుసు. వాక్యం యోసెఫ్ ని టెస్ట్ చేయడానికి వచ్చింది. టెస్ట్ చేసి, యోసెఫ్ ఎవరో నాకు తెలుసు, యోసెఫ్ ఎరుకైన వాడే. ఆ ఎగ్జాంపుల్లో మన రావాలి, ప్రతి ఒక్కరు రావాలి. దాని తర్వాత చూడండి, 7 days తర్వాత మీ ఆలోచన రకం మారిపోతుంది. మీ నోటిని చాలా కేర్ఫుల్ గా మాట్లాడతారు. థాట్ వస్తేనే కదా ఇక్కడ వెళ్తుంది, ఆలోచన వస్తేనే కదా ఇక్కడ వెళ్తుంది. ఆలోచన ముందే మీరు కట్ చేసి పడేస్తున్నారు. దేవుడైతే ఇలాగ ఆలోచించరు, దేవుడితే ఇలాగ పలకరు. దీన్ని లోపల రాణిస్తేనే కదా ధ్యానం జరుగుతుంది. దీనికి కూడా చోటు ఇవ్వట్లేదు, వాక్యానికి చోటిస్తున్నారు. ఇక్కడ వాక్యానికి చోటిస్తేనే కదా దేవుడు వాక్యం పలకగలుగుతాను. దేవుడు ఇలా చెప్పలేదు, దేవుడు ఇలా వద్దన్నారని చెప్పి. సో 1, 2, 3 వినద్దు, చూడొద్దు, ఆలోచించద్దు, ధ్యానించద్దు.
పలకద్దు. దీనికి వేసుకోండి కావాలంటే, లేదా ఇది సరిగా ఉండి ఇది సరిగా ఉండి ఇది సరిగా ఉంది, ఇది సరిగా ఉండేటట్టు ఇది కూడా సరిగా ఉండేటట్టు సిలువ వేయండి దీన్ని. God bless you.